హల్లెలూయా. క్రీస్తు యేసునందు మనలను అత్యంతంగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవులు అనేటటువంటి పేరు పరిశుద్ధాత్మ దేవుడు 3 మార్లు రాయడం జరిగింది. పేతురు గారి తన పత్రికలలో మొదటి పేతురు 4వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాము. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. దీన్ని బట్టండి, క్రైస్తవులు అనే ఆ పేరును బట్టి మనము త్రియేక దేవునిని మహిమపరచాలట. ఎవరైనా మనల్ని బాధ కలుగ చేస్తే, శ్రమల పాలు చేస్తే మనము కృంగిపోకుండా, దాన్ని బట్టి సిగ్గుపడకుండా మనం ఏం చేయాలి? ఆ పేరును బట్టి అతిశయిస్తూ ప్రభువుని మహిమపరచాలి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాపుడా, మా కృపదేవ నీకు వందనాలు. ఈ యొక్క శ్రీలారాధనలో సజీవమైన వాక్కులతో ప్రభువా నాతో మాతో సూటిగా మీరు మాట్లాడండి. మీ రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడే వరుసలో మమ్మల్ని మీరు ఆయుధపరచమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ లోకం నుంచి దేవాది దేవుడు మనలను వేరుపరచుటకు ఒక పరిశుద్ధ రక్తము, విలువైన రక్తము ప్రోక్షింపబడింది. ఆ విలువైన రక్తము చేత మన పాపములన్నీ కూడా విమోచించి ఒక క్రొత్త జీవితం కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. మన పాత జీవితం, రోత జీవితం, మురికి గుడ్డలాంటి మన జీవితము నీతి సాధకములుగా మార్చడానికి యేసయ్య పరిశుద్ధ రక్తాన్ని వెల చెల్లించడం అనేది జరిగింది. క్రైస్తవులకు అని ఆ పేరు చాలా సులువుగా అనుకుంటూ ఉంటాం, కానీ ఆ పేరు మనకివ్వడానికి యేసయ్య యవ్వన రక్తాన్ని తారపోస్తారు. క్రీస్తును పోలి లోకంలో జీవించాలి మనమందరం కూడా. పరిశుద్ధ గ్రంథంలో పేరు ప్రస్తావించడం లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క శ్రీలారాధనలో ఆమెను బట్టి మన కుటుంబాన్ని ఏ విధంగా కట్టాలో అనేటటువంటి ఒక గొప్ప ప్రేరణను మనకి దయచేస్తూ ఉన్నాడు. క్రైస్తవ కుటుంబాలు శిథిలమైపోతూ ఉన్నాయి ఎవరి దినాలలో. ఆత్మీయతలో ఎదగడం కంటే చెల్లా చెదురైపోతున్న సందర్భం చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ఎవరి గురించో మాట్లాడుకోవాల్సిన పని లేదు, కానీ రక్షణ పొందుకున్న మనము ఇచ్చిన రక్షణ ఉచితంగా మనం పొందుకున్నాం. దానికి వెల ఏమన్నా చెల్లించామా? ఉచితంగా పొందుకున్నాం. ఈ ఉచితంగా పొందుకున్న కృప ద్వారా ఈ రక్షణ పొందుకున్న మనము ఇతరులకు ఉచితంగా దాన్ని పంచాలి. ప్రభు వైపు ఆకర్షించే విధంగా మన జీవితం కొనసాగించాలని. అందుకని క్రియలు లేని విశ్వాసము మృతము. మన ద్వారా ఒక క్రియ జరగాలి. ఆ క్రియ ఏంటి? ఆత్మల పంట కోత. ఈ యొక్క ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 6వ అధ్యాయము నోవాహు కుటుంబము మనకి కనిపిస్తూ ఉన్నది. నోవాహు అనగా ఏంటి అర్థము? నెమ్మది. ఏంటి? నెమ్మది. నోవాహు భార్య పేరు నామా. ఏంటండి? నామా. నయమా లేకపోతే నామా. ఓకేనా? నామా అంటే మనము బిడ్డలు పుట్టిన తర్వాత ఏం పెడతాము? నామకరణము. ఏమండి? అదే కదా చెప్తాం సంస్కృతం. అర్థం ఏంటి? నామా అనగా పేరు. పరిశుద్ధ గ్రంథంలో ఈ పేరు ప్రస్తావించలేదు, కానీ అనేక మంది దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి దైవజనులు కొన్ని పుస్తకాలు, గ్రంథాలు రచించడము జరిగింది. ఆ గ్రంథంలో రాసినటువంటి పేరు ఏంటంటే నోవాహు భార్య పేరు నామా అనగా పేరు. ఆ పేరు ఏంటంటే మనకిచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవులు అనే ఒక గొప్ప పేరును మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క అంత్య దినాలలో ప్రతి ఒక్క క్రైస్తవ స్త్రీ కూడా నోవాహు భార్య వలె బ్రతికితే చాలు. ఎవరి వలె? నోవాహు భార్య వలె బ్రతికితే చాలండి. ఈ నోవాహు భార్య తన కుటుంబం అంతటినీ కూడా రక్షించుకుంది. నోవాహు భార్య కూడా
బిడ్డలతో రక్షణ ఓడలోకి వెళ్ళిందంట. ఎక్కడికి? రక్షణ ఓడలోకి వెళ్ళింది. అంటే తన కుటుంబాన్ని అంతటినీ కూడా రక్షించుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని నోవాహు వారికి ఇచ్చాడు. వివాహము అన్ని విషయముల కంటే ఘనమైనది. ఎన్ని విషయాలు? ఎన్ని ఘనమైన విషయాలు ఉన్నాయి అనుకుంటున్నామో వాటన్నిటికంటే ఘనమైన కార్యం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధమైన ఘనమైన ఇరువురు శరీరులను త్రియేక దేవుడు ఏకపరుస్తూ ఏక శరీరులు అంటుకున్నాడు. అందుకని అబీగైలు తన భర్త నాబాలు బహు మొరటివాడు, దుర్మార్గుడు, ధనవంతుడు. దావీదు తన యొక్క గొర్రెలను మందను ఉదయం నుంచి సాయంకాలం వరకు సంరక్షిస్తే భోజనం పెట్టడానికి వారికి అవమానపరిచి ఫలితంగా ఏం తీసుకుని వచ్చాడు? వారి యొక్క కోపము, సంతతి వారికి ఒక నాశనాన్ని తీసుకుని వచ్చాడు. ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు దావీదు తనతో 10 మంది పనివారు కష్టపడ్డారు. ఆహారం పెట్టమంటే మేము తినేటటువంటి ఆహారం నీవు తినేటటువంటి అంత యోగ్యత నీకుందా అనే విధంగా భయంకరమైన మాటలతో దూషించాడు. కడుపు మంటతో ఉన్నటువంటి దావీదు వారిని హతం చేయడానికి ఆయుధాలను సిద్ధపరచుకుంటే ఈ వార్త తెలిసినటువంటి జ్ఞానం కలిగినటువంటి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అంట, మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీ అంట. ఈమెం చేసింది? ఆహారం అంతా కూడా సిద్ధపరచుకుని దావీదు గారికి తనతో ఉన్నటువంటి పనివారికి తీసుకుని వెళ్ళి అంత దూరంలో ఉన్నటువంటి దావీదు గారిని గుర్తుపెట్టి వెంటనే ఆ గాడిద నుంచి వాహనం నుంచి దిగి సాష్టాంగ నమస్కారం చేసిందంట. ఇక్కడ అబీగైలు తప్పిదం ఏమనుందా? ఏక శరీరులండి. ఏక శరీరులంటే తన భర్త చేసిన తప్పిదము తన తప్పిదముగా భావించి ఏంటంటే తన సంతతి వారి మీద ఉగ్రత రాకుండా తనను తాను తగ్గించుకుని తన కుటుంబాన్ని రక్షించుకుందండి అబీగైలు. కుటుంబం అంతా కూడా సంరక్షించుకునే బాధ్యత శ్రీమూర్తికి ఇచ్చాడు. నోవాహు కాలంలో ప్రజలంట 6:11 భూలోకము దేవుని సన్నిధి నుండి చెడిపోయి ఉండేను. ఎలా? తర్వాత భూలోకము బలాత్కారముతో, పాపం అనే బలాత్కారంతో నిండి ఉండేను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని, అంటే భయంకరమైన పాపంలో వారు బ్రతుకుతూ ఉన్నారు. తర్వాత వచనంలో కూడా దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారము నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము, భయంకరమైన పాపంలో మీరున్నారు కాబట్టి నా సన్నిధి నుంచి భయంకరమైన ఉగ్రత వారి మీదకి వచ్చుచున్నది. ఇప్పుడు ఎప్పటికీ కూడా వారు చూడలేదు జలప్రళయం. వారి హృదయంలో ఆలోచన కూడా పుట్టలేనంత అజ్ఞానంతో వారు ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు దేవుడు ఎరుగని తరము బయలుదేరును అంట. నోవాహు నీతిమంతుడు తన తరములలో, అంతేకాకుండా దేవునితో నడిచినటువంటి వాడు. హానోకు కూడా దేవునితో నడిచాడు కదా. హానోకు మరణము చూడకుండా దేవునితో కొనిపోబడినటువంటి వాడు. అంతేకాకుండా ఏలియా దైవజనుడు కూడా సుడిగాలి చేత ఆరోహణమైనటువంటి దైవజనుడు ఏలియా దైవజనుడు. అంతేకాకుండా మరణము చూడనటువంటి వారిలో ఎవరున్నారండి? హానోకు కూడా దేవునితో కొనుక్కోబడినటువంటి వాడు. దేవునితో నడిచేటటువంటి అనుభూతిలో ఎవరున్నారంటే నోవాహు కుటుంబము కూడా ఉంది. తన బిడ్డలు నోవాహుకి షేము, హాము, యాఫోతు 3 కుమారులు ఉన్నారండి. అంతేకాకుండా ఆ కుమారులు కూడా వివాహాలు చేశారు. మొత్తం ఎంతమంది? 3 కుమారులు, 3 కోడళ్ళు, 6 తన భర్త, తన భార్య. మొత్తం ఎంతమంది? 8 మంది కూడా నీతిమంతుల కుటుంబంలో ఉన్నారంట. తన కాలములో తరములో ఎవరు నీతిమంతులుగా ఉన్నారంటే ఒక్క ఈ 8 మంది మాత్రమే నీతిమంతులుగా కనిపిస్తూ ఉన్నారు. ఉగ్రత నుంచి తప్పించబడడానికి నీతిమంతులైన నీ కుటుంబము రక్షణ ఓడలో ప్రవేశించాలి. చితిసారక ప్రాణుతో ఏ విధంగా ఆ ఓడను నిర్మించాలో కూడా చాలా పద్ధతిగా దేవాది దేవుడు వివరించడం అనేది జరిగింది. నడచుట అంటే ఆజ్ఞలను అనుసరించి జీవించినటువంటి వ్యక్తి. అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవలేదు. ఏ ఆలోచనతో నడిచాడండి? వాక్యము తన హృదయంలో స్థిరపరచుకుని దేవుని యొక్క ఆజ్ఞలకు అనుసరించి తను నడిచిన జీవితంగా కనిపిస్తూ ఉన్నది. ఉగ్రత వస్తుందని చెప్పాడు. నోవాహు వెళ్ళి తన భార్యతో ప్రస్తావించాడు. తన బిడ్డలు కోడలతో కూడా చెప్పాడు జల ప్రళయమే వస్తుందని. ఇప్పటి వరకు జల ప్రళయం
కూడా వేయలేదండి. జలప్రళయం అంటే ఏంటి ప్రభువా? ఇప్పుడు వరకు ఎన్నో తరాలు చూసాం కదా, ఆ తరాలలో జలప్రళయం రాలేదు కదా. గుడ్డిగా నమ్మాడండి. ఏమండి? గుడ్డిగా నమ్మాడు. వెళ్ళాడు, ఓడ నిర్మించడానికి ప్రారంభించాడు. ఓడ నిర్మించే ప్రక్రియలో భార్య సహకారం ఉంది, బిడ్డల సహకారం ఉంది, కోడళ్ళ సహకారం కూడా ఉంది. ఎందుకు ఉందని నేను చెప్తున్నానంటే, వారి సహకారం ఉంది కనుకనే ఒక దినం కాదండి, 120 దినాలు కాదండి, 120 సంవత్సరాలు పట్టింది ఓడ నిర్మించడానికి. సహకారం లేకపోతే అన్ని సంవత్సరాలు నిర్మిస్తాడా? లేదు కదా. అంటే తన భార్య సహకారం ఉంది, భార్య కూడా దేవుని మాటకు లోబడింది, బిడ్డలు కూడా ఆ రీతిగానే పెంచింది. మనం చూస్తే దేవుని మాటకు లోబడినటువంటి ఎవరండి? నోవాహు భార్య దేవుని యొక్క మాటకు లోబడి ఉన్నది. కాబట్టి చూడండి 18వ వచనం, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు. ఎవరండి? నీ కుమారులను నీ భార్యయు నీ కోడళ్లను ఆ ఓడలో ప్రవేశింపవలెను. రక్షణ ఓడలో ప్రవేశించాలి. ఇక్కడ మొదటిగా మనం ఓడను నిర్మించమని చెప్పినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డాడు నోవాహు భార్య. నోవాహు భార్య దేవుని యొక్క మాటకు లోబడింది. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనంలో, దేవోక్తి లేని ఎడల చెవిలో కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించు వారు మాత్రమే ధన్యులు. కదండి, నోవాహు కాలంలో ఒక ధన్యకరమైన కుటుంబం ఉంది. అది లోబడుట గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి? దేవుని మాటకు లోబడాలి, విధేయత చూపించాలి. అప్పుడు సర్వాంగ కవచాన్ని ఒకటి ఇస్తాడండి. ఏమండి? డాలును ఏమండి మనకిస్తాడు, శిరస్సారాన్ని మనకిస్తాడండి దేవాది దేవుడు. ఆ యుద్ధాన్ని చేయించడం వరకు మనకి ఎన్నో వెపన్స్ ఇస్తాడు దేవాది దేవుడు. అందుకని సర్వాంగ కవచమైనటువంటి వాక్యాన్ని మన హృదయంలో స్థిరపరచుకోవాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారంట. ఏమండి? తమ్మును తాము అలంకరించుకుని ఉన్నారు. నోవాహు భార్య పేరు పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించినప్పటికీ కూడా మన ముందు ఒక మాదిరికరమైన జీవితము కనిపిస్తూ ఉందండి. ఆమె స్వపురుషుడకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకుందంట. దేని చేత? మహిమ వస్త్రాల చేత అలంకరింపబడిందండి. మహిమ వస్త్రాల చేత అలంకరింప. అందుకని సాధు వంటి ముదువైనట్టి అక్షయ అలంకారాన్ని ఏమండి మనం కలిగి ఉండాలని. అక్షయత అంటే అది ఎవరు తీసేటటువంటిది కాదు అండి. మహిమ వస్త్రాలు ఎవరైనా తీయగలరా? మహిమను కోల్పోయినటువంటి ఆదాము అవ్వ ఎలా ఉన్నారండి? మహిమ వస్త్రాలను కోల్పోయినటువంటి వారు దిగంబరులుగా చెట్టు పొదల చాటున దాగుకొని ఉన్నారు. మహిమ వస్త్రాలు మన నుంచి ఎవ్వరు కూడా దూరపరచలేరు. అందుకని దేవుణ్ణి ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండడం చేత వారు ఏం చేశారట? తమను తాము అలంకరించుకున్నారు. దాని దేని చేత? మహిమ వస్త్రాల చేత, దేవుని యొక్క మహిమ చేత వారు అలంకరించుకుని ఉన్నారు. రెండవది చూస్తే, రెండవది ఓడను కట్టుటకు తన భర్తతో పాటు ఈమె కూడా ఒక పాత్రగా వాడబడింది. కట్టే బాధ్యత, కట్టుట గురించి జ్ఞాని అయినటువంటి సలోమోను గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మహాజ్ఞానవంతుడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానము కలిగిన స్త్రీ మాత్రమే కుటుంబాన్ని కట్టును. ఎవరు కడతారండి? ఆత్మీయ కుటుంబాల గురించి, ఆత్మీయ కట్టడి గురించి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానము కలిగిన స్త్రీ మాత్రమే. కాబట్టి తన భర్తను ప్రేరేపించింది, సహకారిగా ఉంది. 120 సంవత్సరాలు భర్త అడుగు చాడలలో నామా నడిచింది కనుకనే 120 సంవత్సరాలు ఆయన కష్టానికి ప్రతిఫలము ఓడ నిర్మాణము జరగడం జరిగింది. అంతేకాక సంకీర్తన 1వ వచనంలో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. కార్యసిద్ధి కలుగొచ్చేవాడు ఆయనే. నువ్వు ఎంత ప్రయాసపడినా కూడా ఓడ నిర్మాణం మధ్యలో ఆగిపోవచ్చు. అవిశ్వాస బీజం
భార్య బిడ్డలు నాటొచ్చు, కానీ ఎవరు కూడా అవిశ్వాసపు మాటలు, ఆయన కృంగదీసేటటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితులు అక్కడ కనిపించడం లేదు. సమస్తమును కట్టువాడు ఆయనే. చూడండి, మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడవలెను. ఎలాగండి? మనం ఎవరిగా కట్టబడాలంట? సజీవమైన రాళ్ళంటే అవి ఎల్లప్పుడూ కూడా జీవించేటటువంటివి. జీవము లేని వాటిలో మీరు స్తుతించకపోతే రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అంటూ ఉన్నాడు. అంతే కదా. మొట్టమొదటి రాయి కేఫా. ఈ బండ మీద నా సంఘాన్ని నీవు కట్టాలి. ఏ బండ మీద? క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కట్టాలి. దానికి ప్రారంభము రాయి నీవు అవ్వాలి అయ్యా పేతురు. సజీవ రాళ్ళగా మనమందరము కూడా అమర్చబడాలని, ఆత్మ సంబంధమైన మందిరముగా మనమందరము కూడా కట్టబడాలని దేవాది దేవుడు. ఈ మందిరము గోడలు కాదండి, 4 గోడలు కాదు, విశ్వాసుల సమూహం, సజీవమైన సమూహం. ఆత్మ సంబంధమైన కట్టడి గురించి మనతో దేవదేవుడు మాట్లాడచ్చు. ఏ మందిరంలో ఉండాలి అంటే పరలోకంలో ఆ నూతన యెరూషలేము అనే మందిరంలో మనం అందరం ఉండాలి. అంతేకాకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పరలోక సంబంధమైన పిలుపులో పాల్గొనిన పరిశుద్ధులు అనగా అపోస్తలులు, ప్రధాన యాజకుడైన యేసు మీద మీ అందరూ కూడా లక్ష్యం ఉంచాలి. దేని మీద లక్ష్యం ఉంచాలండి? అప్పట్లో ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారందరినీ ఏమని పిలుస్తారు? అపోస్తలులు, పంపబడిన వారు, దేవుని యొక్క పిలుపుకు లోబడిన వారు. వీరందరంట ప్రధాన యాజకుడైన మన కాపరెవరు? ప్రధాన యాజకుడైన క్రీస్తుకి వీరందరూ కూడా ఆయన మీద దృష్టి కేంద్రీకృతమయ్యి జీవించాలని, యేసు మీద మీరు లక్ష్యం ఉంచాలని దేవదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషేకి ఇచ్చినటువంటి బాధ్యతలు అతని నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు. తన ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడనే సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ప్రతి ఇల్లు ఒకరి చేత నిర్మించబడును, సమస్తమును కట్టువాడు ఇంటిని కట్టిన వాని కంటే దానిని కట్టిన వాని ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడని. ఎన్ని కుటుంబాలు కట్టాడండి మోషే? ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. గృహం అంటే విశ్వాసుల సమూహం, ఆత్మీయ గృహాల గురించి మాట్లాడుతున్నాడు. ఎన్ని కుటుంబాలు కట్టాడు? 6 లక్షల కాల్బలాన్ని నడిపించే నాయకుడు మోషే. వారందరినీ ఆత్మీయతలో నడిపించవచ్చు, కానీ అతని కంటే గొప్ప ప్రవక్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కట్టిన వాడెక్కువ ఘనత నొందునట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు. యోనా కాలంలో యోనా ప్రజలు, నినివే పట్టణస్థులు ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి యోనా సువార్త ప్రకటించాడు. 40 దినాలలో ఉగ్రత వస్తుందని కదా. ఆ ప్రవక్త ప్రకటించిన దాన్ని బట్టే వారు ఉగ్రత నుంచి తప్పించబడ్డారు కదా. యోనా కంటే మించిన ప్రవక్త ఒకరు ఉన్నారు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. సర్వమానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి ఏమండి కెరూబుల శెరూబుల పరిచర్యను, దేవదూతల పరిచర్యను అల్పంగా ఎంచుకుని ఎంతగా రిక్తునిగా చేసుకున్నాడు? సిలువ మరణం పొందినంతగా తండ్రికి తనను తాను రిక్తునిగా చేసుకుని సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. కట్టుట కొరకు మనం చాలా శ్రమపడాలండి. కట్టుట కొరకు, ఆత్మీయ గృహాలను కట్టుట కొరకు మనం చాలా త్యాగం చేయవలసిన వారు విన్నాం. శ్రమానుభవంలో ఒక్కొక్కసారి మనం నడిపిస్తూ ఉంటాడు, మధ్యలో విడిచిపెట్టడానికి వీలు లేదు. కట్టుటలో 120 సంవత్సరాలు శ్రమను పొందాడు. ఏమండి? నోవాహు తన భార్య బిడ్డలు కూడా 120 సంవత్సరాలు శ్రమ పడ్డారు. కట్టుటలో అంత బాధ్యత ఉంది, అంత శ్రమ ఉంది, అంత సమర్పణ ఉంది కదండి. మనం ఎప్పటివరకు కట్టబడి సజీవ రాళ్లగా ఉండాలని దేవుడు అనుకున్నాడు. మన మరణ పర్యాంతం వరకు కూడా శిథిలమైన గృహాలను విడిచి దేవుడు ఏర్పాటు చేయబడిన స్థిర నివాసమైన నూతన యెరూషలేములో చేరబడే వరకు కూడా ఆత్మీయతలో మనం కట్టబడే వారిగానే ఉండాలి. మూడవదిగా ఉగ్రత నుంచి తప్పింపబడిన కుటుంబం. ఉగ్రత నుంచి తప్పింపబడిన నోవాహు భార్య కదండి. లోతు భార్య వెనుకకు తిరిగింది, ఉపస్తంభమైంది కదా. లోతు భార్య వాక్యం కూడా ఏముంది? వెనుకున్నటివి మరిచి ముందున్న దాన్ని
అక్కడ ఎవరు కూడా ఉన్నారండి? తన కుమారులు కూడా ఉన్నారు. లోతు భార్య భూస్తంభమైన తరువాత లోతు కుమార్తెలే తనతో పాటు లోతుతో వచ్చారు. ఎవరు వచ్చారు? లోతుతో ఎవరు వచ్చారు? కుమార్తెలే వచ్చారు. కుమారులు ఏమయ్యారు? గర్భఫలం యెహోవా అనుగ్రహించు కదండి. యెహోవా అనుగ్రహించేటటువంటి గొప్ప బహుమానం కదా, అది మన దగ్గర నుంచి ఎవ్వరు తీయలేరు. ఆ బహుమానాలు మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాన్ని కాపాడడానికి ఎన్ని గంటల సమయం ఏమండి? దేవుడితో సమయం ఎక్కువ, తర్వాత ఎక్కువ సమయం ఎవరితో కేటాయిస్తాం? బిడ్డలతోనే కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఉగ్రత నుంచి మన బిడ్డలను తప్పించుకున్నటకు మనం ఎంతో త్యాగము సల్పనై ఉన్నాము. చాలా త్యాగం చేయాలి. ఈ లోపు మనము ఎంత శ్రమ, ఎంత ఆలోచన, ఏమండి ఆకలి తప్పులు ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం. మరియమ్మ తల్లి కూడా ఆమె ఎదుగుతూ ఉంది యెరూషలేము దేవాలయంలో కదా, వారికి భోజనం పెట్టాలని. తల్లి పాత్ర చాలా ప్రశస్తమైనదండి. బిడ్డలను పెంచుటలో తండ్రి పాత్ర కంటే నేనేమంటానండి, తల్లి పాత్రే చాలా త్యాగం చేయాలి. అందుకే ఉపదేశించే తల్లుగా మనం ఉండాలి. 144వ సంకీర్తన 7వ వచనంలో పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపుము, మహాజలముల నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపు. ఏమండి? మన దాగు చోటు నీవే కదా ప్రభువా. ఏమండి? ఈ యొక్క అగాధ స్థలంలో నుంచి మనల్ని తప్పించువాడు ఆయనే. కాబట్టి ఆయన ఏమంటూ ఉన్నాడు కీర్తనగాడు? పైనుండి నీ చేయి నా మీద చాపి ప్రభువా నన్ను తప్పించు. దేని నుంచి తప్పించాలి? కష్టాల నుంచి తప్పించాలి, శ్రమల నుంచి తప్పించాలి, వ్యాధి బాధల నుంచి తప్పించాలి, ఉగ్రత నుంచి తప్పించువాడు ఆయనే. మహాజలము నుండి అన్యుల చేతిలో నుండి నన్ను నీవు తప్పించు ప్రభువా అంటూ ఉన్నాడు. నిజమే, జలప్రళయం వచ్చింది. పంచభూతాలలో ఒకటి జలం కదా. ఈ పంచభూతాలు సృష్టి అంతా కూడా దేవుని యొక్క మాటకు లోబడే ఉంది కదా. ఆ లోబడి ఉందే కాబట్టి ఆ ఉగ్రత నుంచి ఎవరు? దావీదు గారు తప్పింపబడమే కాదు, నోవహు కుటుంబం కూడా తప్పింపబడింది కదా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు చేప మింగిన తరువాత, తిమింగళం మింగిన తరువాత ఏమన్నా సృష్టిలో ఉన్న జలచర జీవరాశులు కూడా, ఆ తిమింగళము కూడా దేవుని మాటకు లోబడింది కనుకనే ఏమండి యోనా ఆ యొక్క తిమింగళం కడుపులో చాలా క్షేమంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం, నీతిమంతుడు బాధ నుంచి తప్పింపబడు. ఎలాగా? నీతిమంతుడు బాధ నుంచి, శ్రమానుభవం నుంచి తప్పిస్తాడట, కష్ట నష్టాల నుంచి తప్పిస్తాడట దేవదేవుడు. ఎవరు? నీతిమంతుడు మాత్రమే. ఏమని? నోవాహు కాలంలో తన తరములలో నోవాహు నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినటువంటి వాడు. ఎలాగా కదా? నీతిమంతుడు కనుకనే బాధ నుంచి తప్పింపబడ్డాడు, ఉగ్రత నుంచి తప్పించబడ్డాడు. మూడవదిగా. నాలుగవదిగా రక్షణ ఓడలో చాలా క్షేమంగా ఉన్నారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారికి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. దేని బట్టండి? విశ్వాసమును బట్టి నోవాహు రక్షణ కొరకు ఓడను సిద్ధపరిచాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి నీతికి వారసుడుగా ఎంచబడ్డాడంట. ఏమండి? నీతిమంతుడే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద నేరస్థాపన చేసేటటువంటి గొప్ప అధికారం. విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు ఏ విధంగా అయ్యారో, ఏమండి? అబ్రహాము శారములు విశ్వాస పరీక్షల విజయాన్ని వారు పొందారు. లేక పుట్టిన కుమారుడు కూడా బలిగా ఇవ్వడానికి వెనుకాడలేదు. విశ్వాస పరీక్షల విజయాన్ని పొందాడు కనుకనే విశ్వాసులకు తల్లిదండ్రులు వారు నీతిమంతుడుగా జీవించాడు కాబట్టి తన కుటుంబం అంతటిని నీతియుక్తమైన జీవితం జీవించేలా బలపరిచాడు. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులందరి మీద నేరస్థాపన చేసి నీతికి వారసుడుగా ఎవరెచ్చబడ్డారు? నోవాహు గారు. అంతేకాకుండా రక్షణ ఓడలో చాలా క్షేమంగా, దేని బట్టి? విశ్వాసమును
లోబడిన నోవాహు రక్షణ ఓడలో చాలా క్షేమంగా ఉన్న పరిస్థితి. అంతేకాకుండా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము, 3వ అధ్యాయం 20వ వచనము, దీర్ఘశాంతముతో, దేవుని దీర్ఘశాంతముతో ఇంకా కనిపెట్టు చుట్టినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ స్థిరపరచుచుండగా అవిధేయులైన వారి యుద్ధకు అనగా చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించను. చెరలో అంటే ఏంటి? పాప బంధకములు. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చారండి? చెరలో ఉన్న వారిని విడిపించుట కొరకు, బీదలను కటాక్షించుట కొరకు, హితవచనము ప్రకటించుట కొరకు ఈ లోకానికి. చెరలో అంటే ఏంటి? పాపం అనే బంధకాలు ఎవరైతే ఉన్నారో ఎవరి వారిని ఆ చెరలో నుంచి విడిపించడానికి ఆత్మరూపిగా వెళ్ళి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వాక్కులను వారికి ప్రకటించారు. 120 సంవత్సరాలు ప్రకటించారు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది మాత్రమే నీటి ద్వారా అంటే నీటి బాప్తిస్మం పొందుకుని ఉన్నారు. ఆ రక్షణ ఓడలో చాలా అప్పుడు దినాల్లో బాప్తిస్మాలు లేవు కదా. ఈ యొక్క నీటి బాప్తిస్మం ఎవరు పొందుకున్నారని తన కుటుంబం అంతా కూడా పొందుకోవడము జరిగింది. మనము క్రీస్తు రక్తము చేత ఏమండి కడుగబడిన వారం. ఈ గాయాలలో స్వస్థత ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి గాయాల చేత మనకి ఏముందండి? స్వస్థత. దేనికి స్వస్థత అంటే మన ఆత్మకు స్వస్థత, మన ఆత్మకు క్షేమాభివృద్ధిని దేవాతి దేవుడు కలుగ చేయించున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలండి? ఈ రక్షణ ఓడలో ఉన్న మనమందరం కూడా చాలా జాగ్రత్తగా రక్షణను కాపాడుకోవాలి. ఎటు నుంచి ఏ యొక్క ఉప్పెన, ఎటువంటి వరదలు, తుఫానులు, పెనుగాలి వంటి ఏమంటే ఏమి సంభవిస్తాయో మనకు తెలియదు. కాబట్టి వాటన్నింటి నుంచి మనం తప్పించబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క మాటకు మనం లోబడాలి. దేవుని కను దృష్టిలో ఉన్న నోవాహు భార్య తన 8 మంది కుటుంబం అంతా కూడా దేవుని కను దృష్టిలో ఉన్న వీరు రక్షణ ఓడలో నీటి బాప్తిస్మం పొందుకునేటటువంటి గొప్ప భాగ్యము పొందుకున్నారు. నీతికి వారసులుగా వారు ఎంచబడ్డారు. ఈ భూమి అంతటి మీద కూడా నేరారోపణ చేయడానికి, నేర స్థాపన చేయడానికి వారందరికీ ఒక అధికారిగా నీతిమంతుడైనటువంటి నోవాహు కుటుంబాన్ని దేవదేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప భాగ్యాన్ని పొందుకోవడానికి తన భార్య పాత్ర కూడా ఉందండి కదా. 120 సంవత్సరాలు భర్త అడుగు జాడలలో నడిచింది. దేవుని యొక్క పిలుపుకు లోబడింది. నామా పేరు, ఆ పేరుకు తగిన జీవితం కూడా ఆయన జీవించింది. మనకు క్రొత్త పేరు దేవాది దేవుడు ఇచ్చాడు. ఏమండి? క్రైస్తవులుగా కొత్త పేరును మనము ధరించుకుని ఉన్నాం. కాబట్టి మనము కూడా ఖచ్చితంగా నూతన యెరూషలేములో ఉండాలి అంటే ఆ మరణ పర్యంతం వరకు కూడా విశ్వాసమును బట్టి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుచు మనం జీవించినప్పుడు మన బిడ్డల్ని కూడా ఆ నీతిమంతుల వలె మనం జీవించినప్పుడు పరలోక సంబంధమైన గృహాల వలె మన కుటుంబం ఆత్మ సంబంధమైన వాక్కులతో కట్టబడినప్పుడు, సజీవరాళ్ళగా మనం అమర్చబడినప్పుడు ఆ గృహాన్ని ఎవ్వరు కూడా కదల్చలేదండి. ఎటువంటి అపవాది కూడా ఆ గృహము కదల్చబడలేదు. కాబట్టి మనం ఏం చేస్తాము? సజీవరాళ్ళగా మనం ఉంటాము. ఖచ్చితంగా నూతన యెరూషలేములో మనం అందరం కూడా స్థానాన్ని సంపాదించుకుంటాం. కాబట్టి మనము కూడా దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఈ లోకంలో జీవిస్తే ఖచ్చితంగా నూతన యెరూషలేములో మనం స్థానాన్ని సంపాదించుకుంటాం. ఆ రీతిగానే నోవాహు భార్య వలె మనము కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా విశ్వాసం నుంచి వైదొలగకుండా ప్రార్థనా జీవితంతో వాక్యము మన హృదయంలో స్థిరపరుచుకుంటూ మనము అపవాదిని ఎదిరించేటటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని మనం ఏం చేయాలి? ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చేటటువంటి గొప్ప భాగ్యము దేవాది దేవుడు మనందరికీ కూడా అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, కరుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. సజీవమైన వాక్కులతో అవును ప్రభువా, నోవాహు భార్య పేరు పరిశుద్ధ గ్రంథంలో లేనప్పటికీ కూడా అటువంటి మాదిరికరమైన నీతి మంత్రాల్ని మా ముందు ఉంచిన దేవానికి వందనాలు. మేము కూడా ఇక తల్లి అడుగు చాడలలో జీవిస్తూ ప్రభువా, మేము భర్త బిడ్డలతో కలిసి పచ్చని వలీవ చెట్టు వలె, నీరు కట్టే తోట వలె ఉగ్రత నుంచి తప్పింపబడేటటువంటి దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున జీవించకుండా
అటువంటి ధన్యకరమైన జీవితం పొందుకునేలాగా మమ్మల్ని అందరినీ నీ వాక్కులతో బలపరచండి, హృదయంలో స్థిరపరచండి. వాక్యానుసారమైన జీవితం మాకు అందరికీ మీరు దయచేయండి. సంధ్యారాజు కుటుంబాన్ని దీవించండి, మంచి ఆరోగ్యం సంధ్యకి దయచేయండి, స్వస్థతను దయచేయండి ప్రభా. నీ పరిచయలో పాత్రలుగా వాడుకుంటున్న విధమును బట్టి వందనాలు ప్రభా. ప్రభా అనుష జగ్గు వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదింపచేయండి ప్రభా. అనుష కూడా స్వస్థతను దయచేయండి, నీ పరిచయలో పాత్రలుగా వాడుకుని వచ్చి ఉన్నాను. ఎస్సేరు ప్రభా జోసఫ్ బ్రదర్ వారి కుటుంబాన్ని బిడ్డలు దీవించండి, వారిని కూడా మీ పరిచయలో పాత్రలుగా వాడుకోండి ప్రభా. మరి ఎస్సేరు కూడా స్వస్థతను అనుగ్రహింపచేయండి ప్రభా. గౌరీని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను, విడువక ఎడబాయిక కృప చూపుచున్న దేవా, యవ్వన కాలంలో ప్రభా నీకు స్తోత్రము. భర్తను కోల్పోయి నీవే నన్ను సృష్టించిన వాడు నాకు భర్త అయి ఉన్నాడన్న రీతిగా ఆమెకి ఇచ్చినటువంటి విశ్వాసమును బట్టి వందనాలు ప్రభా. ఆమెకి ఇచ్చినటువంటి సమర్పణ బట్టి వందనాలు. ఆమె యొక్క ప్రతి అవసరత మీరు అప్పుడు తీర్చండి ప్రభా. నీకు స్తోత్రం. లేమిని తీసివేసి సమృద్ధిని దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. బిడ్డల్ని ప్రభా ఆత్మీయతలో పెంచినటువంటి గొప్ప జ్ఞానం కుమార్తెకి ఇచ్చావు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. బిడ్డల్ని ప్రభా పెంచుటలో కూడా తన హస్తాలు మీరు బలపరచండి, సమృద్ధిలోనికి మీరు నడిపించండి ప్రభా. నీ యొక్క ఆకాశవాక్యులు విప్పి పట్టజాల విస్తారమైన ఆశీర్వాదాలు ఎక్కడున్న ప్రతి ఒక్కరి పైన, సువార్త సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన మీరు కుమ్మరింపచేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించుము, మమ్మల్ని శోధనకి కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో మనందరికీ కూడా సంపూర్ణమైన విజయము, క్షేమము, నెమ్మది